యేసయ్యా 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 ఆశతో ఉన్నా తృష్ణ కలిగున్నా ఆరాధించాలని కూర్చో స్వరాలు వింటారా ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరచాలని ఏ రాగమో తెలియదు ఏ తాళమో తెలియదు ఏమని పాడను తండ్రి నిన్ను ఎంతని పోగడెదను స్వరాలు విప్పి యేసయ్యా అతను తాగుబోతాడు, ఇంటికి వచ్చి భార్యను తంతాడు. పైపెచ్చు దేవుడిని నమ్ముకోలా, ఆ భార్య దేవుడిని నమ్ముకుంది. ప్రార్థన చేస్తే కోపం, బైబుల్ చదివితే కోపం, మందిరానికి వెళ్తే కోపం. అయినా పాపం దొంగచాటుగా ప్రార్థన చేసుకుంటూ, దొంగచాటుగా బైబుల్ చదువుకుంటూ, దొంగచాటుగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తూ ఉండేది. ఒకరోజు ఈ తాగుబోతుడు బాగా తాగేసి ఇంటికి వచ్చాడు. ఆ మహాతల్లి మోకాల మీద పడి ప్రార్థన చేస్తా ఉంటే కోపం వచ్చింది. గబగబా లోపలికి వెళ్ళి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని బయటికి లాక్కొచ్చాడు. వీధి వాడ అందరూ చూస్తున్నారు, అందరి ముందు చావు కొట్టాడు. జుట్టు పట్టుకొని ఎలా పడితే అలా కొట్టేశాడు. ఇంకొకసారి ప్రార్థన చేసినా, ఇంకొకసారి బైబిల్ పట్టుకున్నా చంపేస్తానేమనుకుంటున్నావు అని చెప్పేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేయడానికి వెళ్ళాడు. ఏ రౌండు? తాగుబోతాడు కదా, ఇంకో బాటిల్ తాగడానికి వెళ్ళిపోయాడు. ఆ భార్య తన్నులు తింది, దెబ్బలు తింది, తల్లడిల్లిపోయింది. చేపలు అని చెప్పి ఒకడు చేపలు అమ్ముతూ వెళ్తూ ఉంటే భర్తకు చేపలంటే చాలా ఇష్టం అని చెప్పి చేపలు కొంది. ఏ భర్త? చావు కొట్టేసిన భర్త చేపలు కొంది. చక్కగా చేపల పులుసు పెట్టింది. భర్త తాగొచ్చేసాడు. మోకాల మీద పడి ప్రార్థన చేస్తుందండి. ప్రభువా, నా భర్తకు నేనంటే చాలా ఇష్టం ప్రభువా, చాలా బాగా చూసుకుంటాడు ప్రభువా, కానీ ఆ తాగితేనే ఆ కోపంలో ఏం చేస్తాడో తెలియక నన్ను కొడతాడు ప్రభువా. కానీ ప్రభువా, నన్ను కొడుతున్నాడని చెప్పి నీకు కోపం వచ్చి నా భర్తనేమైనా చేస్తావేమో ప్రభువా, నన్నైనా చంపు కానీ నా భర్తను మాత్రం ముట్టుకోవద్దు ప్రభువా, నా భర్త జోలికి మాత్రం వెళ్ళొద్దు ప్రభువా, ఎందుకంటే నా భర్త లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. ఇదంతా ఆ తాగుబోతోడు కిటికీ బయట నుంచి వింటున్నాడండి. లోపలికి వచ్చి ప్రార్థన చేస్తున్న భార్య పక్కన
కుప్పగూలిపోయాడండి. ఏమిటా ఇది? చావు కొట్టేసి వెళ్ళిపోతే నేను నిన్ను ప్రేమించటం ఏమిటి? నరకం చూపిస్తున్న నన్ను ఈ విధంగా నువ్వు ప్రేమించటం ఏమిటి? అలాంటి తాగుబోతోడిని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావంటే నువ్వు సేవిస్తున్న దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడో. ఆ దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదే, కానీ ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు తెలుస్తుంది. నీతో పాటు వచ్చే ఆదివారం నేను కూడా మందిరానికి వస్తాను. ఆ భార్య అలాగేనండి, మీకోసం చేపల పులుసు అంటే మీకు ఇష్టం కదా, చేసి పెట్టానండి. నోట్లోంచి మాటలు లేవు. నీ భార్య గయ్యాలి కావచ్చు, నువ్వు చేయాల్సిందని తెలుసా? ఆమెను ప్రేమించటం. నీ భర్త దుర్మార్గుడు కావచ్చు, నువ్వు చేయాల్సిందేదో తెలుసా? నీ భర్తను అర్థం చేసుకొని ఆ భర్త మార్పు కోసం ప్రార్థన చేయటం, లోబడ్డం, ఆదరించటం. ఎప్పుడైతే ఇది నువ్వు చేస్తావో ఖచ్చితంగా నీలో ఉన్న ఆత్మదేవుడు నీ భర్తలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొడతాడు, నీ భార్యలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొడతాడు. నీ బిడ్డలను ప్రేరేపిస్తూ పాడు చేస్తున్న దురాత్మ శక్తులను దేవుడు ఏం చేస్తాడు? పారద్రోలతాడు. నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తాడు. ఏదైతే వద్దనుకున్నావో, ఏదైతే కాదనుకున్నావో, ఎందుకు చేసుకున్నాను అని ఎవరిని కూర్చైతే నువ్వు అనుకున్నావో, అతన్ని చూసి ఆమెను చూసి నువ్వు బహుగా సంతోషించే విధంగా నా దేవుడు చేయుటకు చాలినవాడో. నమ్మిన వాళ్ళు ఉన్న చోటే మోకరిస్తారా?